లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుపారీ ఇచ్చిన రాజకీయ నేత అలం ఖాన్ కుమారుణ్ణి అరెస్ట్ చేశారు పోలీసులు. లాయర్ను చంపేందుకు 25 లక్షలు సుపారీ డీల్ కుదుర్చుకున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే సుపారీ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మొయిజుద్దీన్ హత్యకు 10 సార్లు అలం ఖాన్ ప్లాన్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత చెప్పండి. లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసులో ఇప్పటివరకు 6 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హర్యానాలో 4గురిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ హత్య చేసి పారిపోతున్న క్రమంలో ఢిల్లీకి పారిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ సమయంలో హర్యానాలో పోలీసులు అదుపులోకి తీసుకునేటట్టు కూడా తెలుస్తుంది. అయితే సుపారీ ఇచ్చిన ఎవరైతే రాజకీయ నేత అలం ఖాన్ అతని కుమారుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే సుపారీ తీసుకున్న కిషన్ సింగ్ తానే మరో 3 అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. నాయన్ని చంపేందుకు ఇప్పటి వరకు 2 ఏళ్లుగా కూడా వాళ్ళు ప్లాన్ చేసినట్టు కూడా తెలిసింది. 10 సార్లు ప్రయత్నించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే రాజకీయ నేత అలం ఖాన్ ఉన్నారో అతని భూములకు సంబంధించి కూడా అడ్డుగా వస్తున్నారని మొయిజుద్దీన్ ని హత్య చేసేందుకు కూడా పన్నాగం పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే సుపారీ గ్యాంగ్ ని మాట్లాడి వాళ్ళకి 25 లక్షలు ఇచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే సుపారీ గ్యాంగ్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొయిజుద్దీన్ హత్యకు 10 సార్లు ప్లాన్ చేసి హిట్ అండ్ రన్ కేసు కూడా మార్చాలని మొదట ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి హత్య కేసు కూడా మార్చారు. అప్పటి నుంచి కూడా ప్రత్యేక బృందాలంతా కూడా దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేశాయి. అయితే మొత్తంగా ఇందులో ఉన్న ఎవరైతే సుపారీ ఇచ్చారో ఆ సుపారీ తీసుకున్న గ్యాంగ్ మొత్తంగా వారందరినీ కూడా 6 అరెస్ట్ చేసినట్టు అయితే పోలీసులు కన్ఫర్మ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హర్యానాలో అరెస్ట్ చేయగా వారిని ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్టు గుర్తుంది. ఇక్కడ పిటి వారెంట్ హైదరాబాద్ కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుస్మిత.